మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. జగనన్న సీఎం ఉన్నప్పుడు దినాం గానొచ్చేది కెమెరాలకు. కానీ కొన్నొద్దుల సంధి ఏపీ పాత సీఎం జగనన్న కెమెరా కళ్ళకు గానత్తనే లేడు. మరి బెంగళూరులో ఉన్నాడా లేకపోతే ఏపీలోనే ఉన్నాడో అని రంది పడేటోళ్ళందరికీ ఇది నిజంగా గుడ్ న్యూసే కావచ్చు. ఇవాళ బెంగళూరుకెంచి హెలికాప్టర్ వేసుకొని రాప్తాడు నియోజకవర్గంలో దిగిండు వైఎస్ జగనన్న. ఇక సీఎం బాబు సార్కే కాకుండా ఏపీ పోలీసోళ్ళకు కూడా పెద్ద వార్నింగే ఇచ్చిండు. మరి గా వార్నింగ్ ఏందో గా ముచ్చటేందో పురా కరుసుకొని రాపోండ్రి. జీవిడిచిన పంకపాటి కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేతందుకు బెంగళూరుకెంచి హెలికాప్టర్ వేసుకొని ఇవాళ రాప్తాడుకొచ్చిండు జగనన్న. ఇక జగనన్న అత్తున్నాడని తెలవంగానే చాలా మంది కార్యకర్తలు వచ్చిండ్రు. గా మందిల జగనన్నకు వశంగాలే అనుకోరాదుండ్రి. ఇక లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పినాక మైకుల ముంగటకొచ్చి మాట్లాడుకుంటా గప్పట్ల నేరాలు ఘోరాలు అంటే బీహార్ రాష్ట్రం యాదొచ్చేది గాని ఇప్పుడు ఏపీ రాష్ట్రమే యాదొచ్చేటట్టయింది అని బాబు సారు పాలన మీద గరమైండు జగనన్న. రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పంకపార్టీ లీడర్ల మీద కూటమి సర్కారు పగబట్టి అక్రమ కేసులు పెట్టి లోపటెత్తుంది అనుకుంటా వరుసగా జైలుకు పోయిన పంకపార్టీ లీడర్ల పేర్లు చదివిండు జగనన్న. వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ల పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమురళిని చూశాం. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు. ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు. మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు. మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇప్పటికి 50 రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు. మీరు ఏసేటి అన్ని అందరు చూస్తున్నారు. శుభం కారటు వాడే రోజు దగ్గర పడ్డది మీకు అనుకుంటా బాబు సారుకు వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తా ఉన్నారు, దేవుడు చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. ఇక గిదే ఫ్లోలా పోలీసులకు కూడా పెద్ద వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా నీ అవ్వ బాబు సారు మీద కంటే జగనన్నకు పోలీసోళ్ళ మీదనే ఎక్కువ కోపం ఉన్నట్టున్నది కదా. బాబు సారు కంటే పెద్ద వార్నింగ్ ఇచ్చిండు పోలీసోళ్లకు. పోలీసోళ్లను వాచ్మెన్లు అంటున్నాడు, యూనిఫామ్ తీస్తామంటున్నాడు, కొలువులు తీసేస్తామంటున్నాడు. అధికారం పోయి ఏడాది కాక మున్పే పోలీసోళ్ల మీద గింతగానం కోపం ఎందుకో గాని గప్పుడు పంకపాటి అధికారంలో ఉన్నప్పుడు పోలీసోళ్లను ఎట్లా వాడినమనే ముచ్చట జగనన్న ఓపారి యాద్ చేసుకుంటే మంచి ఉండు. కానీ తాత వస్తాడే అదరగొట్టి పోతాడే అన్నట్టు అన్న వస్తాడే వార్నింగ్ ఇచ్చి పోతాడే అన్నట్టే అవుతున్నది జగనన్న కథ. అత్తడు వార్నింగ్ ఇత్తడు బెంగళూరు కోతాడు అని కారెడ్డలాడబట్టిండ్రు జగనన్న మాటలిన్న ఏపీ పబ్లిక్.